సీఎం పర్యటన సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. వేములవాడలో సీఎం పర్యటన ఉండగా సిరిసిల్లలోని ముస్తాబాద్కు చెందిన బీఆర్ఎస్ నాయకులను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. సీఎం పర్యటనకు ముందు తమని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం, మీ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది, ఏడాది రాగానే ఈ ఏడాదికి ఎందుకు మీ వెన్నులో ఇంత వణుకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు ఏదో మాది ప్రజాపాలన, మేమేదో గొప్పలు చేస్తున్నటువంటి మీ నాయకత్వము మీరు మరి మమ్మల్ని ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. వేములవాడలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. తమను అక్రమంగా అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, గుడ్ మార్నింగ్. వేణు, చెప్పండి, బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అప్డేట్స్ ఏంటి వేణు? గుడ్ మార్నింగ్. అంటే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పలు గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఇంట్లలోకి వెళ్లి హౌస్ అరెస్టులు ఓవైపు జరుగుతున్నాయి, మరోవైపు అరెస్టులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా ప్రతి ఒక్కరిని, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు పార్టీకి అంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ముస్తాబాదు, సిరిసిల్ల, రుద్రంగి, కోనరావుపేట, చందుర్తి అంటే ఈ మండలాలకు సంబంధించిన పలువురిని పోలీస్ స్టేషన్ లో రాత్రి అరెస్ట్ చేసి ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వేములవాడ టౌన్ లో కూడా స్థానిక నాయకులకు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పలువురు, అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మాట ఇచ్చింది కదా, ఆ అభివృద్ధి కార్యక్రమాల విషయమై ప్రశ్నిస్తారనే ఆయనతోటే ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వారంతా కూడా ఆరోపిస్తున్నారు. అంటే రైతుల విషయంలో రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి కొనుగోళ్లు కావచ్చు, మరోవైపు ముఖ్యంగా అయితే చేనేతకు సంబంధించింది ధార్మిక క్షేత్రమైనటువంటి సిరిసిల్లకు సంబంధించి చూసుకుంటే కూడా చేనేతకు సంబంధించినటువంటి ఇది ధార్మిక క్షేత్రం వేములవాడ. అంటే ధార్మిక క్షేత్రంలో ఎవరైనా కూడా దీనికి సంబంధించిన అభివృద్ధి పనులే కావచ్చు, నేత కార్మికులకు సంబంధించిన సమస్యలే కావచ్చు, అంటే అడుగుతారేమని ముందస్తుగానే అరెస్టు చేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాయమాదవి అంటే ప్రజాస్వామ్యయుతంగా తాను ఇచ్చినటువంటి హామీలను అడిగే హక్కు కూడా లేదా, ఈ విధంగా అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లలో ప్రతి ఒక్కరిని కూడా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రోజు 10 గంటలకు రేవంత్ రెడ్డి వస్తారు, కానీ రాత్రి అర్ధరాత్రి వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చేనేతకు సంబంధించినటువంటి సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి. మరోవైపు ఇటు మిడిమానేరు సంబంధించినటువంటి 30 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా 4,196 మందికి మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారు. అంటే 10,000 పైసలకు ఉన్నటువంటి లబ్ధిదారులకు కూడా 5,04,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఓవైపుంది. న్యాయమైన తమ హక్కులను అడిగేందుకు కూడా హక్కు లేదా, ప్రజాస్వామ్యయుతంగా అడగాలనుకుంటున్న తమను ఈ విధంగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సిరిసిల్ల, ఇటు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కావచ్చు, వేములవాడ కాన్స్టిట్యున్సీలో పలు చోట్ల పలు గ్రామాలకు సంబంధించి, పట్టణాలకు సంబంధించి వారిని పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.